అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం శ్రీరామ మందిరంలో దీపోత్సవ కార్యక్రమం ఈవో రమాదేవి ఆలయ అర్చకులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మందిగా భక్తులు తరలివచ్చి శ్రీరామ నామస్మరణలతో దీపాలు వెలిగించి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. రాముడు అందరికీ ఆదర్శప్రాయుడు, ధర్మబద్ధం పాలనతో పరిపాలించిన రాముని బాటలో నడవాలని వేలాది కిలోమీటర్ల నుంచి భక్తులు రామాలయానికి చేరుకొని ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా జామకాయలు కూడా పంపిణీ చేసి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. హిందూ సోదరులందరికీ నమస్కారం అండి. ముందుగా 950 వారికి నమస్కారం. ఈ సాధన చేసినందుకు మిత్రులారా, మేము ఈ యొక్క రామ మందిరం నిర్మించుకొని దాన్ని స్థాపితం చేసే కార్యక్రమంలో భాగంగా మేము ఒరిస్సా నుంచి ఒక 150 మంది దాకా ఒరిస్సా ఒక 200 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల నుంచి మా వాళ్ళందరూ కాలినడకలు వచ్చి 6 రోజులు బట్టి నడుచుకుని వచ్చారు. ఇక్కడికి మా వచ్చినందరికీ మా భక్తులందరూ కూడా మంచి రామదర్శనం బాగా జరిగిందండి. అయితే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేసి, అంతకు ముందు నుంచి కూడా పోరాటం చేసి మన యొక్క గుడిని నిర్మించుకొని మనకి ఇవాళ ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఈ పండుగ జరుపుకుంటున్నందుకు హైందవ సోదరులందరికీ, హిందూ సోదరులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మన యొక్క ఈ హైందవ ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని మన హిందూ సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నామండి. జై శ్రీరామ్.